వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాన్స్. సో ఇదైతే రిటర్న్ అండి కడప నుంచి హైదరాబాద్కి. సో నేనైతే ముందు వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, హైదరాబాద్ నుంచి కడప ఎందుకు వెళ్ళామో ఏందో ఆ వీడియోని అయితే చూడని వాళ్ళు. సో దాని కంటిన్యూయేషన్ అయితే ఇది. ఇంకా ఆ రోజైతే మ్యారేజ్ కదా, సో మేమైతే రూమ్ నుంచి రెడీ అయిపోయి మ్యారేజ్కి అయితే వచ్చేసాము. అక్కడ మ్యారేజ్లో ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా అక్కడ ఫొటోస్ దిగి అందరికీ బాయ్ బాయ్ చెప్పి ఇంకా ఫుడ్ అయితే తినడానికి అయితే వెళ్తున్నామండి. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ తను. ఇంకా అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగి తినడానికి వెళ్తున్నాం. ఉన్నాయి ఆ ప్లేట్ ఎవరిది తెలుసా? ఎవరిది? నేనే అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చూసారా ఎండ ఎంతగానం కొడుతుందో కడపలో. అది కూడా చాలా ఎండలు అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. నా చిన్న బుడ్డని ఎత్తుకొని అయితే కార్లోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా రూమ్లోకి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకొని ఇమీడియట్గా అక్కడ నుంచి అయితే హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే మేము ఆ రోజు నైట్ వరకు అయినా హైదరాబాద్లో ఉండాలి. సో తొందరగానే వేకెంట్ చేసేసి అయితే ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా అలా మేమైతే వెహికల్ స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా అంత దూరం వెళ్ళాం కదా, ఏదైనా చూస్తే దారిలో చూడడానికి ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఇక్కడనైతే ఇది కనబడింది. రాక్ గార్డెన్స్కి అయితే వెళ్ళాము. నేను చేతులు లోపలికి వస్తున్నాయి రా, అందుకనే నేను లోపలికి దుంకు. అవి హుషారున్నాయిరా. ఓ మమ్మీ ఇది వచ్చిందిరా, ఇదే కడ్డుకొత్తి. అది పోయింది, అది ముందుకు పోయిందా? అది ముందట్టున్నది ఒకటి. వస్తుంది ఏ ఆగురా. ఏం పడే నువ్వు టెన్షన్ జిబ్బి రాదు. అక్కడ డోర్లు అయితే ఎక్కువ అందరు అది చూసింది. చూడు మహారాజులా వస్తుంది అది. అదే ఇస్తే ఉరికి వస్తుంది. అది చేస్తే టైం పాస్ చేయని డాడీ ఇస్తా. జూని దగ్గర నుంచి చేసినట్టుంది. ఇప్పి అట బాగుంది, అది కూడా రైడ్ చేస్తుంది. కొట్టరు ఇలా ఎట్లా ఇచ్చేయాలా దుంకేసి. అక్కడనైతే చాలా మంకీస్ అయితే ఉన్నాయి. అసలు మనుషుల మీదకే దూకుతున్నాయండి ఆ మంకీస్. అసలు నాకైతే ఫన్నీ సిచ్యువేషన్ ఎదురైంది. ఆ మంకీని చూసి ఉరికొచ్చి కార్లో కూర్చున్నాను. ఆ కార్లో కూర్చోవడం మామూలుగా కూర్చోలేదు, మోకాల మీదే లోపలికి వెళ్ళిపోయాను. చాలా ఫన్నీగానైతే అనిపించింది. ఇదైతే ఎంట్రన్స్లో కొంచెం పైకి వెళ్ళంగానే రాక్ గార్డెన్స్ అండి. ఇక్కడ ఒక్క చెట్టు కూడా ఉండదు, మొత్తం రాక్సే ఉంటాయి. ఎటు చూసినా రాక్సే ఉంటాయి. ఇంకా అక్కడ మేమైతే కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ప్రజెంట్ అయితే అక్కడ ఎవ్వరు కూడా లేరు. అక్కడ అకామిడేషన్ కోసము రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎవరు రాలేదు. ఇంకా ఈ కొండపైన రాక్స్ ఇలా వేస్టేజ్ ఐటమ్స్ ఉంటాయి కదా,
కార్లో కానీ వేస్టేజ్ ఐటమ్స్ ఇనిపోయి వాటితోని ఇలానైతే తయారు చేశారు. ఇవి మాత్రం చాలా చాలా బాగా అనిపించాయి. మనం అవన్నీ ఇనిపోయి అన్నీ వేస్ట్ చేయకుండా ఇలా యానిమల్స్ లాగానైతే రెడీ చేసి పెట్టారు. అక్కడక్కడ ఒక 10 నుంచి 15 వరకు అయితే ఉంటాయి అలాంటివి. ఉంటాయి అప్పుడు ఒక్కొక్కటి. ఏదో మాకు కార్లో కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇక్కడికైతే దిగి అన్నీ చూస్తున్నాము. ఇక్కడ ఈ కొండ మాత్రం భలేగా అనిపించింది. 2 సైడ్స్కి సపోర్ట్తోనే ఆ పెద్ద కొండనైతే దాని మీద ఉంది. సో దాని కిందికి వెళ్దామంటే చాలా భయంగా అనిపించింది. ఇలా చూసుకుంటూ మేమైతే అక్కడి నుంచి అయితే రిటర్న్ కూడా బయలుదేరిపోతున్నాము. ఇక్కడ కొండనైతే చాలా బాగుంది. హనుమంతుడు కొండను పట్టుకొని పైకి లేపినట్టు కొన్ని పిక్స్ అయితే దిగాము అక్కడ. పడ్డైతే నువ్వు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తావు. అరే సన్నే వస్తుందిరా లేపు. చూడాలి శ్రీమా అట్లా తీయాలి మెల్లగా. ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి కూడా ఇలా వెళ్తూ ఉంటే మాకైతే బండిలో పెట్రోల్ మాత్రము చూసుకుంటే చాలా తక్కువ ఉంది. సో ఎక్కడైనా పోపించుకుందాం కదా అని వెళ్ళి పోపించుకుంటే ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఆ రోజు బంద్ అంట. అసలు మాకు కూడా తెలీదు. చాలా చాలా స్ట్రగుల్గా ఫీల్ అయ్యాము. పెట్రోల్ చూస్తేనేమో అంటే మేము హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేయించాము. ఇంకా రిటర్న్లో వెళ్ళేటప్పుడు పెట్రోల్ అనేది 2 పాయింట్సే ఉంది. ఇంకా అదే 2 పాయింట్స్తోని మేము వెళ్తూనే ఉన్నాము. అప్పటికి అక్కడ పెట్రోల్ బంక్స్ అనేది బంద్ అంట. ఆ విషయం మాకు అసలే తెలీదు. సో చాలా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఉన్న పెట్రోల్తోనే వెళ్తూనే ఉన్నాము. కార్ ఎక్కడ ఇంజన్ లాక్ పడిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డాము. అసలు ఎవరి గోల వాళ్ళే ఉన్నది కార్లో. అక్కడ మా చిన్న బుడ్డ కూడా ఏడుపు అనేది స్టార్ట్ చేసింది కార్లో. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. కారు మాత్రం వెళ్తూనే ఉంది. ఏ పెట్రోల్ బంక్ కూడా అసలు ఓపెనే లేదు. ఇంకా ఎవరిదికి వాళ్ళు అసలు నిద్ర కూడా పోలేమో కార్లో. అంతా అక్కనక ఆంధ్ర నుంచి తెలంగాణల వరకు ఒక్కసారి కూడా నిద్ర కూడా వెళ్ళలేము. ఎందుకంటే అసలు ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్స్ లేవు. మాకేమో పెట్రోల్ కావాలి. ఉన్న చిన్న పెట్రోల్ గురించి లాక్కెళ్తూ వెళ్తున్నాము. బట్ ఎక్కడ ఇంజన్ లాక్ పడుతుందని అదొక టెన్షను. అసలు ఎక్కడ ఆపినా ఏం చేయాలో అర్థం కాలేదు. నేనైతే ఇంకా ఎమర్జెన్సీ కాల్కి అయితే కాల్ చేశాను. జస్ట్ అదే మనకి టోల్ గేట్స్ ఇస్తారు కదా, వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేసాము. వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సో నేనైతే డైరెక్ట్ 100 నెంబర్కి డయల్ చేసి మాకున్న ప్రాబ్లమ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. పాపం వాళ్ళైతే ఆ ఏరియాలో నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్స్కి వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే నెంబర్ ఇచ్చారు. ఇంకా వాళ్ళకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చిన్నపిల్లలు ఉన్నారండి, మాకైతే పెట్రోల్ అవైలబిలిటీ కావాలి ఇప్పుడు అని అంటే వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. చాలా బాగా రెస్పాండ్ అయ్యి మాకు నీడ్ ఉంటే దగ్గర వరకు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. సో బై గాడ్ గ్రేస్ ఒక్క పెట్రోల్ బంక్లోనే దొంగతనంగా పెట్రోల్ అయితే అమ్ముతున్నారండి. సో అది మాకు అపోజిట్ రోడ్లో ఉన్నాము. హైవే మీద అపోజిట్ రోడ్లో సైడ్కి అయితే ఆపుకున్నాము. అది అసలు రోడ్ దాటడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. మాతో పాటు చాలామంది ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేవాళ్ళు అవుతున్నారు. పెట్రోల్ లేక చాలామంది ఒకళ్ళొమ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాము. దూరం జరుగు శ్రీమాన్, దూరం జరుగు. చేద్ది కన్నా ఇంకా మాకు ఫైనల్గానైతే అక్కడనైతే పెట్రోల్ దొరికింది. అది కూడా చూసారా ఎంతమంది ఎలా తీసుకెళ్ళిపోతున్నారు. బై గాడ్ గ్రేస్ మేమైతే ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని హ్యాపీగా ఫుడ్ తినడానికి మన తెలంగాణలోనే ఒక హోటల్కి అయితే వచ్చేసాము. ఇంకా అంత టెన్షన్ పడిందంతా ఇంకా తిండి మీదే కదా మనం చూపించేది. హ్యాపీగా ఇష్టం ఉన్నట్టు మంచిగా తిన్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 11:30 అయింది.
ఇలానైతే మా జర్నీ హైదరాబాద్ నుంచి కడప నుంచి హైదరాబాద్కి అయితే కంప్లీట్ చేసాము. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.